జ్యోతి, నీకే ఎందుకమ్మా ఇలా జరుగుతోంది? గ్యాప్ కూడా రాకుండా ఏదో ఒక ముప్పు రావడం తప్పిపోవడం జరుగుతూనే ఉంది. ఇంతకు ముందంటే నీలాంబరి కుట్ర పన్నింది కాబట్టి అలా జరిగింది, కానీ ఇవాళ వాడు షాండ్లియా సరిగ్గా ఫిట్ చేయకపోవటం వల్ల అలా జరిగింది. లేదు జ్యోతి, ఇవాళ తప్పిన ప్రమాదం వెనుక కూడా పెద్ద కుట్రే ఉందని నాకనిపిస్తోంది. ఏమంటున్నారత్తయ్య? అవును జ్యోతి, ఈ ముప్పు వెనుక శ్రావ్య హస్తం ఉంది అని అనిపిస్తోంది. శ్రావ్య మారిపోయింది కదా అత్తయ్య. 2 సార్లు తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది కూడా. తనెందుకు అలా చేస్తుంది? నీకు మంచి తప్ప చెడు తెలీదు, సాయం తప్ప కుట్ర తెలీదు. ఒక మనిషిని శత్రువుగా ఉండి గెలవడం కంటే పక్కనే ఉండి అనుమానం రాకుండా వెన్నుపోటు పొడవడం చాలా తేలిక జ్యోతి. తన మార్పు నటనేమో, నిన్ను నాశనం చేయడానికి ఆడుతున్న నాటకమేమో. అలా ఏమయ్యుండదులేండి అత్తయ్య. సరే, నీ మాటే నిజం అనుకుందాం. షాండిలియర్ ఆర్డర్ పెట్టి తెప్పించిందెవరు? శ్రావ్య. దాన్ని ఫిక్స్ చేయించిందెవరు? శ్రావ్య. కాని వాడు సరిగ్గా ఫిట్ చేయకపోతే నా చెల్లెలేం చేస్తుంది అత్తయ్య? అలా అయితే రాజీవ్ వాణ్ణి కొట్టి నిలదీసేటప్పుడు శ్రావ్య తొందరపడి అతన్ని కొట్టి ఎందుకు పంపించేసింది? అత్తయ్యకి నా మీద మళ్ళీ అనుమానం మొదలైంది. తను చెప్పింది నిజమని జ్యోతి నమ్మిందంటే నాకు ప్రాబ్లం. డోస్ పెంచాలి, నా మార్పు నిజమని ప్రూవ్ చేసుకోవాలి. అక్క, నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. కొట్టక్క. శ్రావ్య, నన్ను చంపేయ్. లేదక్క, అసలు నేను బ్రతకుండకూడదు. నన్ను చంపేయ్. శ్రావ్య, ఏం చేస్తున్నావు శ్రావ్య? లేదక్క, నేను షాండ్లియర్ తప్పించకుండా ఉండాల్సింది. అది కింద పడి బావగారు నిన్ను కాపాడిన దగ్గర నుంచి పైకి చెప్పకపోయినా అందరూ నన్నే అనుమానంగా చూస్తున్నారక్క. నేను కుట్ర చేశానని అందరూ అనుకుంటున్నారు. నేను మారానని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పినా ఎవరికీ నా మీద నమ్మకం లేదక్క. ఇక నేను ఎందుకు బతుకుండాలి? అయ్యో శ్రావ్య, నేను నిన్ను నమ్మాను. నేనే కాదు, అందరూ నమ్మారు. నువ్వేం బాధపడకు. నువ్వు ఇలా అంటున్నావు, కానీ నా మనసుకు చాలా కష్టంగా ఉందక్క. అత్తయ్య, మీరైనా నిజం చెప్పండి. నేను మారానంటే మీకు కూడా పూర్తిగా నమ్మకం కలగడం లేదు కదూ? ప్రమాదాలు చేశాను. మా అక్కని 2 సార్లు కాపాడాను. తన కోసం చావు కూడా సిద్ధపడ్డాను. అయ్యో, ఇంతకంటే నేనేం చేయాలత్తయ్య? ఏం చేస్తే నేను మారానని నమ్ముతారు? నా చెల్లెలు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నమ్మానని చెప్పండి అత్తయ్య. అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు శ్రావ్య. జ్యోతి బాధపడితే నేను తట్టుకోలేను. జ్యోతి, ఏ దిష్టి కళ్ళు పడ్డాయో ఏమో. నేను నీకు దిష్టి తీస్తానుండమ్మా, ఇప్పుడే వస్తాను. శ్రావ్య, ఇంకెప్పుడు ఇలా బాధపడకు. నీ నమ్మకమే నా బలం. నీ సంతోషాన్ని తగలబెట్టేదాకా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అయ్యో శ్రావ్య, అయ్యో శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య. జ్యోతిని అదృష్టం గట్టిగా కౌగిలించుకుని ఉంది. ముందు 2 సార్లు నేను మారానని ప్రూవ్ చేసుకోవడం కోసం నేనే తనని కాపాడాను. ఇవాళేమో రాజీవ్ కాపాడాడు. అసలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఏదో రూపంలో తను గండాల నుంచి తప్పించుకుంటూనే ఉంది. అయినా సరే నేను వెనకడుగు వెయ్యను. నా పంతం నెగ్గించుకునే తీరుతాను.
పుట్టబోయేది నా మునిమనవడు కావచ్చు, ముని మనవరాలు కావచ్చు. ఆ బిడ్డకి నాకు మా నాన్నగారు రాసిచ్చిన రాజమహల్ని నేను రాసిస్తున్నాను. జ్యోతి నాతో మాత్రమే కాదు, తన కడుపులో ఉన్న బిడ్డ కూడా నా ఆహానికి సవాలు విసురుతుంది, నా పంతానికి పందెం పెడుతుంది. హ, మా అమ్మ దాకా ఎందుకు, నీకు దమ్ముంటే నా మీదే గెలువని నన్నే ప్రశ్నిస్తుంది. తను పుట్టక ముందే రాజమహల్కి ఓనర్ అయింది. హ, అందరి ప్రేమకి హక్కుదారైంది. నో, అలా జరగడానికి వీల్లేదు. హ, నాకు నా పంతమే ముఖ్యం. నేను కూడా బిడ్డని కంటాను, ఆ రాజమహల్ నా బిడ్డకి దక్కేలా చేసుకుంటాను. జ్యోతి సంతోషాన్ని దూరం చేసి కేవలం దుఃఖాన్నే మిగులుస్తాను. నా పంతం నెగ్గించుకోవడానికి ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నిజంగా నువ్వు ఆ టైంకి ఎలా చూసావో, ఎలా చివరి క్షణంలో జ్యోతిని కాపాడావో, కానీ అంత దైవలీల. చాలా పెద్ద గండ నుంచి జ్యోతి బయటపడింది బ్రదర్. అది తలుచుకుంటేనే నా వెన్నులో వణుకు పుడుతుంది బ్రదర్. అసలు జ్యోతికి ఎట్నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాక చాలా టెన్షన్గా ఉంది. నిజమే, 15-20 రోజుల గ్యాప్లోనే 3 గండాలు తప్పాయి జ్యోతికి. బ్రదర్, ఒక్క నిమిషం. ఆ గ్లాస్ ఎవరికి బ్రదర్? ఈ గ్లాస్ నాకే బ్రదర్. చియర్స్. చియర్స్. నీకు అలవాట్లేదు కదా బ్రదర్, ఇదేంటి కొత్తగా? మంది ఎందుకు తాగుతారో, ఎందుకు అలవాటు చేసుకుంటారో నాకు అర్థమైంది. అందుకే నేను కూడా తాగుతున్నాను. నీకేం అర్థమైంది బ్రదర్? కొన్ని బాధలు గుండెల్లో దిగమింగుకోనో, లేక బయటెవరికి చెప్పుకోలేకపోతేనో, ఆ బాధని మర్చిపోవడానికే ఈ మందును అలవాటు చేసుకుంటారు. నీకు పైకి చెప్పుకోలేనంత బాధే వచ్చింది. శ్రావ్య మారింది, మీ ఇద్దరు కలిసిపోయారు, సంతోషంగా ఉన్నారు. ఇంకేం కావాలి? మేం కలిసిపోయావా? మేం సంతోషంగా ఉన్నావా? నీకు మేడిపండు తెలుసు కదా బ్రదర్. బయట చూడటానికి చాలా బాగుంటుంది, లోపలంతా పురుగులే ఉంటాయి. మా ఇద్దరి సంతోషం, సంసారం కూడా అలాంటిదే. మీకు బయట ప్రపంచానికి మాత్రమే మేము కలిసిమెలిసి ఉంటాం. లోపల మాది కలహాల కాపురమే. ఏముంటున్నావు బ్రదర్? నువ్వు నమ్మడం లేదు కదా బ్రదర్, కానీ నేను చెప్పేది నిజం. శ్రావ్య నాతో బాగున్నట్టు నటిస్తుంది, నన్ను కూడా నటించమని చెప్పింది. అదంతా జ్యోతి కోసమే.